మరొక తరుణం మనకి దేవుడిచ్చాడమ్మా. విశ్వసించినప్పుడే కార్యాలు మనకి జరుగుతాయి. యేసయ్య ఏమంటున్నాడు? నువ్వు విశ్వసించకపోతే నా చేతులు కట్టేసినట్టుగా అయిపోతాయి. అక్కడ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరగవు. చూసారా? మత్తయి సువార్త 13వ అధ్యాయం ఆఖరి వచనం చదువమ్మా. మత్తయి సువార్త 13 ఆఖరి వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. సరే, నువ్వు విశ్వసిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నన్ను ముడతాడు. కొంచెము గ్యాస్ ట్రబుల్ రాగానే ఏమనుకుంటారు? అమ్మో, గుండె జబ్బు వచ్చేసింది నాకు, గుండెలో ఏదో అయిపోతుంది, ఎంత గలిబిలి అయిపోతారు. ఆ తలంపు రాగానే ఆ తలంపుని నువ్వు హృదయంలోకి తీసుకున్నావా, తల్లోకి ఎక్కిందా, సాతానుడికి నువ్వు తలుపు తెరిసినట్టే. చూసారా? కాబట్టి ఆ యొక్క అగ్ని బాణాలంట వేస్తాడు సాతానుడు. అగ్ని బాణాలంటే బాణము ఎర్రగా కాలుతుంటే అట్లాంటి బాణాలు నీకు గుచ్చుకుంటే ఎంత గాయమవుతుందో చూడండి. ఎఫెసీ 6:16 చదువమ్మా. ఎఫెసీ 6:16. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. విశ్వాసం అనే డాలు మీకు తెలుసు కదా. బాణాలు మనకి తగలకుండా డాలు పట్టుకుంటాం కదా. అట్లాగే విశ్వాసము అనే డాలు మనకు ఉండాలంట. అప్పుడు అగ్ని బాణాలు ఏమైపోతాయమ్మా? ఆర్పేస్తుందంట ఆ విశ్వాసం. ఎంత స్పీడ్లో వచ్చిన బాణము నీకు విశ్వాసం ఉండగానే అక్కడ ఆగిపోద్దంట. ఏమా? కొంచెం కడుపులో ఏమున్నాయి? తమ్మో క్యాన్సర్ ఏమో. చూసారా? ఈ క్యాన్సర్ అనేది సాతానుడు తల్లో పెట్టేస్తాడు. ఎప్పుడైతే క్యాన్సర్ అయి ఉండొచ్చు అని నువ్వు అనుకుంటావు, ఆ మాటల్ని పట్టేసుకుంటాడు. పట్టుకొని అది క్యాన్సర్ కింద మార్చేస్తాడు. అది వాడు చేసే పని. చిన్న కాలు, షుగర్ ఉంటే కాలుకి ఏదైనా గాయమైతే అయ్యో ఏమైపోద్దో, ఈ కాలు తీసేస్తారేమో, ఎక్కడి వరకు వెళ్ళిపోతారో చూడండి. ఏది విశ్వాసమో ఏమా? అట్లాంటి అవిశ్వాసం ఉంటే అక్కడ దేవుడు కార్యాలు చేయలేడంట. ఎవరు మారినా నా భర్త మారడు. అది ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. నా భర్త మారడు. ఎన్నన్నా చెప్పండి, నా భర్త మారడు, నా భర్త మంచోడు కాదు, నేను నిరూపించగలను. అట్లా ఉంటే నీ కుటుంబం ఎట్లా కట్టబడుతుంది? అట్లా ఉంటే నీకు స్వస్థత ఎట్లా వస్తుంది? ప్రభువా నన్ను క్షమించు, నేను తగిందానని కాదు అని నువ్వు తగ్గించుకుంటే దేవుడు నీ దగ్గరకు వస్తాడా? ఇంత వాక్యం విని ఆ వాక్యం ఏమైపోతుందమ్మా? ఏమైపోతుంది ఆ వాక్యము? పాపాలు ఒప్పుకోవాలని ఎంత చెప్తున్నా గాని మనుషులు మరి ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? అపోస్తుల కార్యము 19:18 నుండి 20 వరకు చదవమ్మా. అపోస్తుల కార్యము 18. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపించాను. చూసారా? ఇక్కడ విశ్వసించిన వారు, ఇక్కడ వాక్యం అందిస్తుంటే అపోస్తులుడైన పౌలు వాక్యం అందిస్తుంటే అక్కడ ఏమి కార్యం జరిగిందమ్మా? విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి.
చూసారా, పాపాలు ఒప్పుకున్నారు. ఈ విషయము ఎందుకు లోపలికి వెళ్ళడం లేదు? మేము దేవుడి దగ్గర ఒప్పుకున్నాము చాలే అని అంటున్నారు. ఇక్కడ ఏం చేశారు? వాళ్ళు వచ్చి మేము ఇట్లాంటి వాళ్ళమని ఒప్పుకొని ఏం చేశారు? మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. చూసారా, క్రియ చేస్తున్నారు. మేము మాంత్రికులం అంటే అమ్మో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని అనుకుంటున్నారా? లేదు, మేము ఇట్లాంటి మంత్రాలు చేసేవాళ్ళం, మేము ఎన్నిక లేనటువంటి వాళ్ళు, మేము చాలా ఘోరమైన పాపులమని ఒప్పుకొని అక్కడ పుస్తకాలు కాల్చేశారంట. ఎందుకు పాపాలు ఒప్పుకోవాలి అంటే మేము దేవుడి దగ్గర ఒప్పుకున్నాము చాలే అనే తృప్తి ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు చెప్తుంటే లోపలికి వెళ్ళడం లేదు? హృదయంలో ఏముంది? ఇప్పుడు ఒక పిక్చర్ మీరు చూస్తారు, హృదయంలో ఏముంటాయి, ఏమేమి ఉంటాయి, ఏ రూపంలో ఉంటాయి. ప్రార్థన చేస్తుంటే ఆంటీ నాలో నుండి పులి వెళ్ళిపోయింది ఆంటీ అని అంటారు. చూసారా, ఈమె హృదయము. ఆ హృదయంలో ఎవరున్నారమ్మా? సాతానుడు అది పట్టుకొని ఉన్నాడు. ఈ హృదయము నాది అని విర్రవీగుతున్నాడు. ఆ హృదయంలో ఏముంది? కప్ప, సరే కప్ప, పాము, పులి, తాబేలు, పంది, మరి అది మేక, పొట్టేలంటది, నెమలి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కొన్నేశారు, కానీ ఎన్నో జంతువులు, కోతి స్వభావం కలిగిన వాళ్ళు, మరి రకరకాల స్వభావం కలిగినటువంటి చీకట్లు ఉంటాయి లోపల. ఇవన్నీ చీకట్లు. ఇవన్నీ లోపల పెట్టుకొని నువ్వు ఎంత వాక్యం విని ప్రభా నన్ను క్షమించు, ప్రభా నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను గర్విష్ఠురాల్ని అని ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకుంటున్నావు. గాని నువ్వు చేసిన కార్యాలు ఎవరితోన్నా పోట్లాడితే గాన, ఎవరితోన్నా నువ్వు గర్వంగా మాట్లాడినట్లయితే, ఎవరి గురించో నువ్వు తప్పుగా అనుకున్నట్లయితే, మరి ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకోవాలి కదా. ఎవరి దగ్గరన్నా దొంగతనం చేసినట్లయితే ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు అంటుంటే దేవుడు ఏమంటాడు? నేను నిన్ను క్షమిస్తాను, గాని నువ్వు దొంగిలించినటువంటి తిరిగి ఇచ్చేసాయి. అన్ని నీ దగ్గర పెట్టుకొని ప్రభా నన్ను క్షమించు అని అంటే ప్రభు క్షమిస్తాడా? నేను అడిగాను అంటే, ప్రభువుని అడిగాను అంటే, ప్రభు దగ్గర ఒప్పుకున్నాను అంటే, నిజమే నువ్వు చేసింది నిజమే, ఒప్పుకున్నావు, సగం చేసావు, ఇంకా సగము మనుషుల దగ్గర ఒప్పుకోవాలి కదా. నువ్వు చెప్పాలి కదా, ఇదిగో నేను ఆశపడ్డాను, తీసుకున్నాను, లేకపోతే నేను నీతో పోట్లాడాను, ఆ రోజు నాకు బాగా కోపం వచ్చింది, నన్ను క్షమించు, అనరాని మాట అన్నాను, దొంగతనం చేశాను, నేను చెప్తున్నాను కదా నా సాక్ష్యంలో. ఇంటింటికి వెళ్ళి నేను చేసిన ఆ కీడు గురించి గాని, దొంగతనం గురించి గాని వెళ్ళి నేను క్షమాపణ అడిగానని చెప్తున్నాను కదా. ఎందుకు నీ హృదయంలోకి వెళ్ళడం లేదంటే, ఇదిగో ఒప్పుకోనటువంటి ఈ పాపాలన్నీ నీ హృదయంలో ఉంటే, సాతానుడు హృదయంలో ఉంటే, నువ్వు ఎంత వాక్యం విన్నా గాని అది వెనక్కి వచ్చేస్తుంది, నీలోకి వెళ్ళదు. అప్పటికి మాత్రం నువ్వు బాగా వింటావు, బాగుంది అనుకుంటావు, కానీ నువ్వు ఒక్కటి కూడా సరి చేసుకోవు. చూసారా, నా మాటలు కాదమ్మా ఇవి, యేసయ్య మాటలు. 4 రకాల హృదయాలు ఉన్నాయని
దేవుడు మత్తయి సువార్తలో చెప్పాడు, అది అందరికీ తెలుసు. రాళ్ళు ఉంటాయి, హృదయాల్లో రాళ్ళు ఉంటాయి అంటే చేసిన పాపాలు పాతుకుపోయి ఉంటాయి కదా. కాబట్టి మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయము బాగా చదవండి, మీకు అర్థమవుతుంది. పైపైన భక్తి పనికి రాదమ్మా. లోపలున్నటువంటి వాడిని నువ్వు బయటికి తరిమేయాల. అప్పుడు బయట ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వాక్యము అన్ని లోపలికి వస్తాయి. మరి మీరు ఒకసారి సాక్ష్యాలు విన్నారు, ప్రార్థన చేస్తుంటే ఏ రీతిగా ఏనుగలు లోపల నుండి వెళ్ళిపోయినట్టుగా, ఏనుగలు, కోతులు, మరి పాములు, ఇంకా రకరకాల జంతువులు వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తున్నాయి అంట వాళ్ళకి. నాకు కూడా తెలియదు అట్లా వెళ్తాయి అని, వాళ్ళు చెప్తే నాకు అర్థమైంది. ఏంటి అంటే ఆ రూపంలో ఉన్నటువంటి ఏనుగు స్వభావం అంటే మొండితనము. చూసారా, మొండిగా ఉంటారు, ఎంత చెప్పినా గాని వినరు. హృదయాల్లో ఎన్ని ఏనుగులు ఉన్నాయో తెలియదు, అస్సలు లోపలికి పోనీయరు, ఎక్కడ అంటనీరు. ఆ సాతానుడు అట్లాగే ఉంటాడు. ఎంత దరిద్రతలో, ఎంత అనారోగ్యంలో, ఎంత అశాంతితో ఉంటావమ్మా నువ్వు. ఇవన్నీ బయటికి వెళ్ళిపోవాలా. వాక్యము లోపలికి వెళ్ళినప్పుడు సాతానుడు బయటికి వెళ్ళిపోతాడు. చూసారా, ఎందుకు నీలో క్రియ జరగడం లేదంటే ఈ జంతువులన్నీ ఉన్నాయి. నత్త అంటే సోమరితనము. చూసారా, కూర్చుంటే లెగలేరు. అందరికి పనులు చెప్తుంటారు కూర్చొని, కొంచెం నీళ్ళు ఇవ్వవా, కొంచెం అది ఆర్పేవా, కొంచెం ఇది చేయవా, ఇంతేగాని లెగరు. సోమరితనం అస్సలు ఉండకూడదు. సోమరిగా ఉన్న వాళ్ళ దగ్గరికి దరిద్రం వస్తుందంట, వాక్యంలో ఉంది, నా మాటలు కాదమ్మా. కాబట్టి ఆ పాము స్వభావము, మరి ఆ పులి స్వభావము పోట్లాట్లు. పాము స్వభావం ఏంటి? పగబట్టడము, లేకపోతే కుయుక్తిగా మాట్లాడటము, మనుషులను మోసం చేయడం. చూసారా, ఎన్ని ఉంటాయమ్మా మన హృదయంలో. ఎందుకు మనము మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఏంటి నా హృదయంలో ఇవి ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ సాతానుడు బయటపడినప్పుడు ఆశ్చర్యపడుతున్నారు, నేను క్రైస్తవురాలను, నాలో ఎందుకుంటాయి చీకట్లు. క్రైస్తవురాలు అయితే చీకట్లు ఉండవా? చీకట్లు ఉండవా? నీ బలహీనతల్ని బట్టి నువ్వు ద్వారం తెరుస్తావు కాబట్టి నీలోకి వచ్చేస్తాయి, సైతానుడు వచ్చేస్తాడు. యేసయ్య పేతురుతో ఏమన్నాడు? సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడా? సాతాను ఎక్కడున్నాడు? పేతురులో దూరి మాట్లాడుతున్నాడు. నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు చనిపోవడానికి వీల్లేదని చెప్తుంటే యేసయ్య ఏమన్నాడు? సాతానా నా వెనక్కి పో అన్నాడు. చూసారా, ఎవరిలోన్నా ఉంటాడు సాతానుడు. మనమేం గొప్పోళ్ళమా? ఎందుకు పోయింది నాలో నుండి, సాతానుడు వెళ్ళిపోయాడని సంతోషించాల్సింది పోనిచ్చి దిగులు పెట్టుకుంటారు. ఏంటి, నాలో సాతానుడు ఉన్నాడా? ఎట్లా ఉంటాడు? నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను రక్షణ పొందాను. ఏం పొందావమ్మా? సరైన రక్షణ పొందితే సాతానుడు నీలో ఉండడు. నీ ఉంటేనే వాడికి భయం వచ్చేస్తుంది. చూసారా? కాబట్టి ఇప్పుడు మనము లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుండి చదవమ్మా.
విశ్రాంతి దినమున ఉమ్, ఆయన ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహింపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలువు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. చాలమ్మా చాలమ్మా. కాబట్టి ఈ స్త్రీ మరి దేవుని మందిరంలోకి వచ్చింది. అట్లా నడుము వంగిపోయినా గాని ఎంతో ఆశతో వస్తుంది, ఎంతో భయభక్తులతో వస్తుంది. ఆమెలో దయ ఉంటుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. మరి ఆమె వంగిపోయింది, అట్లాగే వస్తుంది. ఎంత ఆశతో వస్తుంది తెలీదు. కానీ యేసయ్య ఆమెని ఆ రోజు స్వస్థపరిస్తే కోపము. ఇక్కడ ఏమంటున్నారు? కోపంతో మండిపడి జనసమూహం చూచి పని చేయదగిన 6 దినములు కలువు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. ఇట్లాంటి వాళ్ళు ఎవరు రాకూడదంట మందిరానికి. విశ్రాంతి దినంలో రాకూడదంట, గుడికి రాకూడదంట, గుడి జరిగేటువంటి దినాల్లో రాకూడదంట. ఎట్లాంటి వాళ్ళు ఉంటారమ్మా గుళ్ళో? అసలైన దయాలు పట్టిన వాళ్ళు. చూసారా? దయాల్ని వెళ్ళగొడుతుంటే వెళ్ళగొట్టకూడదు, రాకూడదు, జాగ్రత్తగా ఉండాల. ఎంత సంతోషించింటదీమా, ప్రభువా నాకు తెలీదు నాలో దయ్యం ఉందని, దయ్యము నన్ను ఇట్లా వంచేసిందా నాకు తెలీదు అని ఎంత కృతజ్ఞతగా ఉండింటది అమ్మా. కానీ ఈ దినాల్లో నాలో ఎందుకుంటది దయ్యము? నేను దేవుని బిడ్డని, నేను ప్రార్థన చేసుకుంటున్నా. అరే ఎందుకుంటదంటే నువ్వు పరీక్ష చేసుకో హృదయాన్ని. ఎందుకు వచ్చింది, ఎందుకు నీలో ఉండగలిగింది, ఇంకా ఎన్నున్నాయి? అది కాదు, నాలో దయ్యము ఉందా? సాతానుడు అంటాడు, నీలో దయ్యం ఉందా? ఎప్పటి నుండి ప్రార్థన చేసుకుంటున్నావు? ఎంత బాగా వాక్యం చదువుకుంటావు, ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నావు, అన్నీ చేస్తున్నావు. నీ హృదయంలో ఈ రోజు ఉందని వాళ్ళు నిరూపిస్తున్నారు. చూడు, నీ హృదయంలో ఎందుకుంటారు? ఉన్నాడు, వాడే చెప్తున్నాడు లోపలుండి. అప్పుడు నిజమే కదా అనుకుంటే మళ్ళీ తిరిగి 7 దయ్యాల్ని తెచ్చి పెడతాడు నీ హృదయంలో. ఇంకా భయంకరమైన పరిస్థితి అయిపోద్ది నీది. చాలా మంది వాళ్ళల్లో ఎప్పుడైతే సైతాను బయటపడిందో వాళ్ళు అవమానపరచబడుతున్నారు, అవమానంగా తలుస్తున్నారు. అయ్యో ఇది పోయిందని వాళ్ళకి సంతోషం కాదు. ఇది అందరిలో నేను నాలో ఇప్పుడు పడిపోయాను, ఇప్పుడు నాలో ఉందని అందరికి తెలిసిపోయింది. ఏమ్మా, అందరికి తెలిసిపోతే ఏంటి? ఈ వాక్యములోనే ఉంది. 7 దయ్యములు వెళ్ళగొట్టబడినటువంటి మగ్దలేని మరియా అని క్లియర్ గా రాసింది. ఎందుకు దయ్యములు వెళ్ళగొట్టబడిన అని ఎందుకు రాశారు? మగ్దలేని మరియా అని రాయొచ్చు కదా. ఏమా, ఆమె ఒప్పుకుంది, అవును నాలో ఉన్నాయి, 7 దయ్యాలు ఉన్నాయి అని ఒప్పుకుంది. ఇప్పుడు 7 దయ్యాలు కాదమ్మా, ఇప్పుడు 1000. ఒకరికి ప్రార్థన చేస్తుంటే 70,000 దయ్యాలు ఉన్నాయంట ఆయనలో. చూసారా? ఒప్పుకుంటున్నారు, బయటపడుతున్నాయి. పాము రూపంలో నోట్లో నుండి వెళ్ళిపోయింది అంటే అసలు ఒక పాము నోట్లోంచి వెళ్ళిపోతుంటే మామూలుగా మనకి ఎట్లా తెలుస్తుందో ఆ అమ్మాయికి అట్లా తెలిసిందంట. ఆ పాము వెళ్ళిపోవడం, నోట్లో నుండి అట్లా సర్రని వెళ్ళిపోవడం ఆమెకి తెలిసిందంట.
నాకు తెలీదు, ఆ అమ్మాయి చెప్తే నాకు తెలిసింది. చూసారా, మనం ఏం చేస్తాము? దేవుణ్ణి అడుగుతామంటే, ప్రభువా ఈ బిడ్డని విడిపించు. విడిపించేది ఎవరు? యేసయ్య నామము. మరి నీకు విశ్వాసమే లేకపోతే కార్యాలు ఎట్లా జరుగుతాయమ్మా? పిరికితనము, ప్రతి దానికి చిన్న జబ్బు వస్తే పెద్దగా ఆలోచించడము. ఇంకా విశ్వాసం ఎక్కడుంది నీకు? విశ్వాసం అంటే ఏంటి? కనబడి ఉన్నటువంటి, చూడనటువంటి ఉన్నట్టుగా నమ్మడమే. మనం యేసయ్యని చూసామా? పరలోకాన్ని చూసామా? నరకాన్ని చూసామా? మన కళ్ళతోటి ఏమన్నా కనిపించిందా? వాక్యం చదువుకున్నాము, విశ్వసించాము. అది దేవుడు మనల్ని సంతోషించి మనకి రక్షణ ఇచ్చాడు. నువ్వు విశ్వసిస్తున్నావా? లేకపోతే అనుమానాలు వచ్చేస్తున్నాయా నీలోకి? ఇదై ఉండొచ్చు, అదై ఉండొచ్చు, ఈ డాక్టర్ దగ్గర పరిగెత్తి, ఆ డాక్టర్ దగ్గర పరిగెత్తి, ఇచ్చిన మందులన్నీ మింగి, ఆ రక్తాన్నంతా పాడు చేసుకొని అసలైన డాక్టర్ దగ్గరికి రారు. ఏమా, మొట్టమొదట బాగాలేదంటే నీ మైండ్లోకి వచ్చేదేంటి? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? మన డాక్టర్ ఉన్నాడు. ఏమా, మన డాక్టరు నమ్మినట్లయితే సమస్తము సాధ్యమన్నాడు. చూసారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 26. యోహాను సువార్త, ఒక్క నిమిషమ్మా. ఇక్కడ లాజరు చనిపోయాడు. చనిపోయి 4 దినాలైంది. 39 నుండి చదవమ్మా. చనిపోయాడు. ఆ యొక్క సమాధికి పెద్ద రాయి పెట్టేశారు. యేసయ్య 4వ రోజున వచ్చాడు. మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. చాలమ్మా, అంతటా వారు, చాలమ్మా. ఏమంటుంది? చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన గొట్టునని ఆయనతో చెప్పాను. అందరికీ తెలుసు, భయము, వాసన కొడుతుందని భయము. అమ్మో, నా తమ్ముడు చనిపోయాడు, 4 దినాలు అయిపోయింది, కుళ్ళిపోయాడు, ఇప్పుడు ఆ రాయి తీయమని దేవుడు చెప్తున్నాడేంటి? రాయి తీయండి అని అంటున్నాడేంటి? తీస్తే ఎంత వాసన వస్తుంది. అప్పటికే చాలా మంది వచ్చేసారు సమాధి దగ్గరికి. యేసయ్య వచ్చాడు. యేసయ్య ఎక్కడ సమాధి ఎక్కడ చూపి అని అడిగినప్పుడు వాళ్ళతో పాటు యేసయ్య ఏం చేయబోతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు అని ఆయనతో పాటు చాలా మంది వచ్చేటప్పుడు కల్లా మార్తాకి భయం వేసిపోయింది. ఏంటి రాయి తీయమని అడుగుతున్నాడేంటి? ఇప్పుడు ఏమి చేయాలా? వాసన వచ్చి అందరూ ముక్కులు మూసుకొని వెళ్ళిపోతారేమో. యేసయ్య అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా? నువ్వు నమ్మమ్మా, నమ్మితేనే దేవుని మహిమను నువ్వు చూస్తావు. అక్కడ నమ్మకం లేకుండా వాళ్ళు చేస్తే బాగుండు, వీళ్ళు చేస్తే బాగుండు, అందరి మీద భారం వేసేసి నువ్వు మాత్రం ఫ్రీగా ఉంటావు. ఏమి కూడా నీకు భారం లేదు, విశ్వాసం లేదు. దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడని నువ్వు నమ్మడం లేదు. కార్యాలు ఎట్లా జరుగుతాయమ్మా? కార్యాలు ఎట్లా జరుగుతాయి? నమ్మకం లేకపోతే. నమ్మకం లేదు, పైగా దేవుడు మాట్లాడుతుంటే అవన్నీ వింటావు, పక్కన పెట్టేస్తావు, ఒక్కటి కూడా చేయవు. ఎక్కడెక్కడ నువ్వు అబద్ధాలు ఆడావు. వెళ్ళి ఒప్పుకున్నావా? దేవుడి దగ్గర ఒప్పుకున్నాను, అది సరిపోదని ఎప్పటి నుండి చెప్తున్నానమ్మా. కానీ మనుషులకి ఇష్టం లేదు. నేను దేవుడి దగ్గర ఒప్పుకున్నాను అంతే. నువ్వు అబద్ధం ఆడావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆ రోజు చెప్పిన విషయము తప్పమ్మా, నేను అబద్ధం చెప్పానని తగ్గించుకునే హృదయం
నీకు లేనప్పుడు ఆ దుర్మార్గుడు, ఆ సాతానుడు నీ హృదయంలో అట్లాగే ఉంటాడు, పోడు. ఎప్పుడైతే వెలుగు ఆ హృదయం మీద పడుతుందో, ఎప్పుడైతే నువ్వు అన్ని ఒప్పుకుంటున్నావో, ఇంకా సాతానుడు అక్కడ నిలబడలేడు, వణుకుతోటి పారిపోతాడు. అక్కడ ఉన్నటువంటి ఆ స్వభావాలన్నీ, పాము స్వభావము, మరి పంది స్వభావము. పంది ఏంటి? చాలా మురికిది, ఎప్పుడు తింటానే ఉంటది కదా. నోరు 24 గంటలు ఆ యొక్క మిల్లు తిరుగుతూనే ఉండాలన్నమాట, నములుతూనే ఉంటారు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అదొక చీకటి. ఎంతకి రకరకాల వంటలు చేసుకొని తినడము. అదొక చీకటి. కరువుతనం చీకటి, సోమర్తనము చీకటి. కొంతమంది ఎట్లా నిద్రపోతారంటే అంత నిద్ర నిద్ర నిద్ర, తినగానే పండుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు పండుకొని నిద్రపోతుంటారు. టైం ఉంటే చాలు పండుకొని నిద్రపోతుంటారు, ఇంకా వేరే పనులు ఏమి చేయరు. తర్వాత పిల్లలందరూ వచ్చినప్పుడు గోల్గోల్గా ఉంటుంది కాబట్టి అప్పుడు మొదలేస్తారు. టైం ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దేవుడు పాదాల దగ్గర కూర్చుంటే నీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటావు, ఎన్ని నేర్చుకుంటావు. నిద్ర వచ్చేస్తుంది, టైర్డ్ అయిపోయాను, అలసిపోయాను, లగలేకపోతున్నాను, నీరసం అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నా జబ్బు ఉందని చెప్తాడా? అమ్మా నీకు అన్ని నార్మల్, ఏమి లేదు నీ. డాక్టర్ నాకు నీరసంగా ఉంది డాక్టర్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అప్పుడు ఏసై దగ్గరికి వెళ్ళాలి. ఆ నీరసం అనే చీకటిని పారద్రోలుతాడు. చూసారా? కనబడనటువంటి చీకట్లు. ఏం చేయను, నాకు ఇంత నీరసంగా ఉంది అంటారు. నిజమే, నీకు నీరసంగా ఉంది, మనుషులకేం అర్థం కాదు నీ గురించి. కానీ అదేంటి? డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని నార్మల్, అన్ని టెస్టులు నార్మల్. అప్పుడు నీకు ఇంకా బాధ ఉందంటే అదేంటి? చీకట్లు పనిచేస్తున్నాయి. చీకట్లు పనిచేస్తున్నాయమ్మా, నువ్వు తగ్గించుకో అంటే, నాకేం కనపడడం లేదు, నా పాపాలే కనపడడంలా, పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఇదే మాట్లాడతారు. అన్ని ఒప్పుకుంటే లోపల ఎందుకున్నాడు సాతానుడు? అస్సలు లొంగరు. జాగ్రత్తగా ఉండాల. మనము దేవుని వాక్యం విన్నప్పుడు మనము ఎంత ప్రార్థన చేసుకోవాలమ్మా, ఎంత హృదయాన్ని పరీక్ష చేసుకోవాలా. అదేమి లేకుండా నేనంత బాగున్నాను అని అనుకుంటే మరి ఎవరు ఏం చేయలేరు. అంత బాగానే ఉన్నాను, అంత బాగానే ఉన్నాను, నాకు అన్ని తప్పులు ఒప్పేసుకున్నాను, పాపాలన్నీ ఒప్పేసుకున్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ సఫరింగ్, నీ బాధ అక్కడే ఉంది, ఎక్కడ కూడా పోలేదు. చూసారా? ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేయును. ఆ వాక్యం ఎక్కడన్నుంటే ఎవరికన్నా తెలిస్తే చదవండి అమ్మా. కొరింథీలో ఉంటుంది అనుకుంటా, 10:4. కాబట్టి నీ నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభువా అని నువ్వు అడగాలమ్మా దేవుణ్ణి. ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభువా. లూదియా హృదయాన్ని తెరిచినటువంటి దేవుడవు, నా హృదయం కూడా తెరువు ప్రభువా. నా హృదయంలో ఏముందో నాకు చూపించు ప్రభువా. ఈ యుగ దేవత మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగజేస్తుందంట. మరి
నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ఎట్లున్నావు? ఏమా 2 కొరింథీ 4:4 చదవన్నమ్మా. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అవిశ్వాసంగా నువ్వు ఉంటే గాన నీ కళ్ళు గ్రుడ్డితనం కలుగజేస్తుంది సైతాన్. ఏంటి? దేవుని మహిమను, ప్రకాశాన్ని చూడలేకుండా దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. ఒక ముసుకేసేస్తాడు, ఇంకా నీకేమీ అర్థం కాదు. చూసారా ఏమా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము కదా. యేసయ్య ఏమని చెప్తున్నాడు? మత్తయి 8:8లో ఏమని చెప్తున్నాడు? మత్తయి 8:8 నుండి 13 వరకు చదువమ్మా. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలమ్మ. ఒక శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చాడంట. శతాధిపతి అంటే ఆయన కింద ఎంతో మంది 100 మంది కింద పనోళ్ళు ఉంటారు. ఆయన యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చాడు? తన కోసరం కాదు. తన దాసుడంట పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడంట. పక్షవాయువు వస్తే అది బాగవడం కష్టం అని అంటారు. కానీ ఈయనకి చూడండి ఎంత విశ్వాసమో. వచ్చి ఆయన వేడుకున్నాడంట, ప్రభువా, నా దాసుడు బాగలేదు, బాధపడుచున్నాడు, ఇంట్లో పడి ఉన్నాడు అని వేడుకుంటే యేసయ్య ఏమన్నాడు? సరే, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని అతనితో అన్నాడంట. అంటే వద్దు ప్రభువా, వద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవి. ఎంత విశ్వాసమో చూడండి. ఎవరన్నా దేవుని బిడ్డలు ఇక్కడ దేవుడే వస్తానంటే ఆయన అంటున్నాడు, వద్దు ప్రభువా, నేను పాత్రుడను కానని ఎంత తగ్గించుకున్నాడో చూడండి అమ్మా. ఆ తగ్గింపు ఉండడం బట్టే ఇక్కడ స్వస్థత చూడగలిగాడు. ఇట్లాంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదని యేసయ్య సాక్ష్యం చెప్తున్నాడు. చూసారా? ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. చూసారా? కాబట్టి అట్లాగా ఇంకా ఏమని చెప్పాడు? ఆశ్చర్యపడి విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. తర్వాత యేసయ్య ఆయన్ని బాగు చేస్తాడు. 13వ వచనం, అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఇది విశ్వాసం. ఏమా? అక్కడ అట్లా చెప్తున్నాడు. ఆ గడియలోనే ఇంటి దగ్గర ఉన్న పక్షవాయువు గలవాడు లేచి కూర్చున్నాడేమో, నడవడం మొదలేసాడేమో. వాళ్ళకే అర్థమై ఉండేది, ఇదేంటి సడన్ గా ఎట్లయిపోయాను, సడన్ గా బాగైపోయాను. ఎవరు విశ్వాసము? శతాధిపతి విశ్వాసము. వెళ్ళి యేసయ్యను కలుసుకున్నాడు, తగ్గించుకున్నాడు. అక్కడ కార్యము జరిగింది. చూడకుండానే విశ్వసించాడు. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక.
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని దేవుడు అంటే అక్కడ విశ్వాసమే నీకు లేకపోతే నీకు స్వస్థత ఎక్కడి నుండి వస్తుందమ్మా? ఎన్ని సంవత్సరాలైనా నీకు స్వస్థత రాదు. నువ్వు తగ్గించుకోకపోతే, నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు సరి చేసుకోకపోతే నీ పరిస్థితి అట్లా కాదు, అంతకన్నా హీనంగా అయిపోతుంది. ఇక్కడ శతాధిపతి ఎంత తగ్గించుకున్నాడో చూడండి. కార్యం చూశాడా? జరిగిందా? యేసయ్య చెప్పాడు, ఎల్లు అమ్మా, ఎల్లు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. ఇదే మనకి దేవుడు చెప్తే అక్కడ విశ్వాసం లేదు కాబట్టి అక్కడ క్రియలు జరగవు. విశ్వాసము అనేది మొట్టమొదట మనకి ఉండవలసింది. విశ్వాసం ఎట్లా వస్తుంది? నీ హృదయంలో వెలుగు ప్రకాశింపబడి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ సాతాన్ని నువ్వు ఒప్పుకొని బయటికి పంపిస్తే తప్ప అక్కడ యేసయ్య సన్నిధి ఉండదు. నీ పరిస్థితి బాగు అవ్వదు. నువ్వు పంపించేసేయాల. పంపించడానికి మార్గాలు ఉన్నాయి. ఆ సాతానుడు పీఠం వేసుకొని కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. అవును, తప్పులు చేశాం, మనము తెలియనప్పుడు అబద్ధాలాడాము, దొంగతనం చేసాము, మోసం చేసాము, పోట్లాటలు పెట్టాము, ఒకరొకరికి మరి పోట్లాటలు పెట్టాము, మరి ఎన్ని చేశాము. యేసయ్య అన్ని చేసినందుకు ఆ యొక్క సాతానుడు హృదయంలో కూర్చున్నాడు. ఇది నా హృదయము, నేనేమి చెప్తున్నానో అదే చేస్తుంది. మా దేవుడు వాక్యం వినాలా, వెళ్తుంది, కానీ అది హృదయంలోకి రానియడం లేదు. నేను కూర్చున్నాను, అది నా హృదయము. చూసారా? ఒక అమ్మాయికి ప్రార్థన చేస్తుంటే వివాహం అయ్యి బిడ్డలు లేరు ఆంటీ అని ప్రార్థన చేయించుకుంటుంటే పడిపోయింది. తర్వాత అంటుంది, ఈ గర్భము నాది, ఇది నాది అని అంటుంది. నీది ఎట్లవుతుంది? నీది కాదు, నువ్వు వెళ్ళిపోవలసిందే, ఆ గర్భాన్ని నువ్వు వదలాల్సిందే. ఆహాహా, ఇది నాది. చూసారా? ఈ హృదయము నాది. ఎందుకు? అక్కడ పాపాలు ఒప్పుకోలేదు. అన్ని పాపాలు చుట్టూరున్నాయి, వాడు ఒక్కొక్కటి వదులుతుంటే నువ్వు చేస్తా ఉంటావు. ఈ దినమైనా గాని ప్రభువా నన్ను క్షమించు, వింటున్నాను, ఈ దుర్మార్గుడు నా హృదయంలో కూర్చొని ఉన్నాడు కాబట్టి నాకు విడుదల రావడం లేదు అని మనం అడుగుకుందామా? అడిగితే దేవుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు, ఆ శాతాన్ని పారద్రోలుతాడు. ఒప్పుకోమ్మా. ప్రతిదీ ఇక్కడ మనుషులందరూ వచ్చి ఒప్పుకున్నప్పుడు ఎన్నో క్రియలు జరిగినాయి. అక్కడ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. మనకి విశ్వాసము కావాలి అని అంటే గాన హెబ్రీ 11వ అధ్యాయము మనము చదువుకోవాలి. మరలా మనకి చదువుకున్నప్పుడు మన యొక్క విశ్వాసము బలపరచబడుతుందంట. కాబట్టి హెబ్రీ 11వ అధ్యాయము మీకు విశ్వాసము కావాలంటే గాన మరి చదువుకోవాలి. ఎన్నో విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. చూడండి, హెబ్రీ 11వ అధ్యాయము 11వ వచనం చదువమ్మా. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. విశ్వాసం చూసారా? చాలమ్మా. విశ్వాసము నూతన బలాన్ని ఇస్తుంది. శారా వృద్ధురాలు అయిపోయింది, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి
తప్పకుండా జరుగుద్ది అని నమ్మినందుకు వెంటనే శక్తి పొందిందంట. ఆ గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇంకా ఈ 35 చదవమ్మా, 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. చాలమ్మా. స్త్రీలు మరికొందరు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. నేను ఒకసారి చెప్పాను, ఒక పాస్టర్ అమ్మ భర్తకి యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు తను పాతి పెట్టడానికి ఒప్పుకోలేదంట. ఆ పాస్టర్ అమ్మ అన్నదంట, లేదు దేవుడు చెప్పాడు 3వ దినమున మా భర్త లేస్తాడని దేవుడు చెప్పాడు, కాబట్టి నా భర్తని పాతేయద్దు అని పట్టుబట్టిందంట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సరేలే, తిన ఆశపడుతుంది ఏంటో 3వ దినమున లేస్తాడని, మళ్ళీ తిరిగి లేస్తాడని ఆశపడుతుంది, కాబట్టి మనము 3 రోజులు ఉంచుదాం. మార్చురీలో ఐస్ ఉంటది కదమ్మా, దాంట్లో పెట్టేశారు ఆయన్ని. అప్పుడు 3 రోజులకి అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట, జరగబోతున్నాయి. 3వ రోజున బాంకే అనేటువంటి ఆయన అక్కడ ప్రసంగం చేస్తున్నాడు. నైజీరియాలో ప్రసంగం చేయడానికి ఆయన వచ్చాడు. ఈమె ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడంట. మళ్ళీ చదువమ్మా, 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే పొందిరి. ఈ వాగ్దానము తనకి దేవుడు ఇచ్చాడంట. మరలా పొందిరి అని ఇక్కడ ఇచ్చాడు. నాకు విశ్వాసం ఉంది, నా భర్త చచ్చిపోయాడు నిజమే, కానీ 3 రోజులు ఉంచండి అని అందరినీ బ్రతిలాడుతుందంట. ఒప్పుకోవడం లేదంట. పాత పెడదామంటే ఒప్పుకోవడం లేదంట. పెట్టెలో పెట్టి ఇంకా ఆఖరికి హాస్పిటల్లో మార్చురీలో పెట్టారంట ఆయన్ని. పెట్టిన తర్వాత 3 రోజులకి అక్కడ సేవ జరుగుతుంటే ఈమె అడిగిందంట, నా భర్తని తీసుకొని వెళ్దాము మీటింగ్ కి, ఆయన అక్కడ బ్రతుకుతాడు, యేసయ్య చెప్పాడు, నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అంటే అందరు పిచ్చిది అనుకున్నారు. పిచ్చిది, సరే తీసుకొని వెళ్దాము, తన ఆఖరి కోరికలన్నీ మనము తీరుస్తాము, తను అడిగిందల్లా చేద్దాము, ఇంకా చచ్చిపోయాడు, ఇంకా మళ్ళా కనపడ్డు కదా, సరే ఆమె ఇష్టపడుతుంది, ఆమె ఏదో ఆశపడుతుంది అని చెప్పి తీసుకొని వెళ్ళారంట. పెద్ద మీటింగ్ జరుగుతుంది, పెద్ద హాల్లో జరుగుతుంది. అప్పుడు ఈ సమాధి పెట్టెతో పాటు తీసుకెళ్తున్నారు ఆయన్ని. పెట్టెతో పాటు తీసుకెళ్తే అక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, ఏముంది దీంట్లో అని అనుకుంటున్నారు. చచ్చిపోయాడయ్యా, మేము ప్రార్థనకని తీసుకెళ్తున్నామంటే మీటింగ్స్ చచ్చిపోయిన వాళ్ళకి కాదు, బ్రతుకున్న వాళ్ళకి, మీరు ఇది తీసుకెళ్ళడానికి వీలు లేదని అక్కడ ఆపేశాడంట. ఆపేస్తే, బాబు మేము మీటింగ్ లో పెట్టంలే, మీటింగ్ దగ్గరికి తీసుకెళ్తున్నాము అంటే, ఆహా ముందు తెరిచి చూపియండి మాకు, ఏముంది, శవం ఉందా, ఏమన్నా బాంబులు ఏమన్నా ఉన్నాయా దీంట్లో, నేను చూడాలని చెప్పి అది తీయించాడంట. తీశారు, తీసి చూపిస్తే శవము 3 రోజులైంది చనిపోయి. ఆమంటది నేను తీసుకెళ్లి ప్రార్థన చేయిస్తాను అంటది. వాళ్ళేమో శవాల్ని ఇట్లాంటి వాళ్ళని మేము పంపకూడదు మీటింగ్ కి, ఎట్లా పంపిస్తావు, 3 రోజులైన ఆయన్ని తీసుకెళ్లి మీటింగ్ లో పెడతావా, ఇన్ఫెక్షన్ అది ఇది అంటారు కదా. సరే ఆమన్నది, నేను మీటింగ్ కి తీసుకెళ్ళటం లేదు, పైన మీటింగ్ జరుగుతుంది, కింద ఉంది కదా సెల్లార్లో నేను పెడతాను, ఆయన వచ్చి ప్రార్థన చేయమని అడుగుతాను. చూడండి ఈమె విశ్వాసము, ఎంతమంది వందలు మనుషులు వస్తే ఆ సేవకుని పిలిపించి నేను ప్రార్థన చేయిస్తాను, నా భర్త లేచి కూర్చుంటాడు అని విశ్వాసంతో, సరే ఇంకా పోలీసు ఆయన సెక్యూరిటీ వాళ్ళు కూడా సర్లే పోని
ఇంకా ఏమంత ఏడుస్తుంది కదా, భర్త కోసము బ్రతుకుతాడని ఆశపడుతుంది. సరే పోనీ అని చెప్పి పంపించారంట. పంపిస్తే వాళ్ళు పైన పైన ఆ సేవకుడు ఉన్న చోట కింద ఈయన పెట్టారంట. ఆయన అక్కడ ప్రార్థన అంత మీటింగ్ అయిపోయింది, ప్రార్థనలు చేస్తున్నారు. ఇక్కడ ఈయన కదలడం మొదలేశాడంట. ఇదేంటిది, ఇంత చల్లగున్నాడు, కదులుతున్నాడు, ఏదో వేలో ఏదో కదిపాడు. అంతే వాళ్ళందరూ గబగబ గబగబ రుద్దడం మొదలేశారు. మొత్తం రుద్దితే గాన ఆ యొక్క ఐసులో పెట్టారు కదా 3 రోజులు, అంటే ఎట్లా ఉంటాడు చూడండి అమ్మ, గట్టిగా ఉంటాడు కదా. మరి ఆ ప్రార్థన, ఆమె విశ్వాసము కొంచెము కదలగానే అక్కడున్న వాళ్ళందరూ గబగబ గబగబ అంత శరీరం అంతా రుద్ది పడేశారంట. వెంటనే లేచి కూర్చున్నాడు. చూసారా, ఇది యూట్యూబ్ లో ఉందమ్మా, ఈ సాక్ష్యం ఉంది. మరి కనిపించినప్పుడు సౌజన్యాన్ని పంపమని చెప్తాను. ఇది జరిగిన విషయము. విశ్వాసం వలన స్త్రీలు తమ భర్తలను ఎట్లా సంపాదించుకున్నారు. చనిపోయినటువంటి వాడిని సంపాదించుకున్నప్పుడు బ్రతుకున్న భర్తని నువ్వు సంపాదించుకోలేవా? తగ్గించుకోమ్మా, తగ్గించుకో. నీ పాపాలేంటో ఒప్పుకో, నువ్వు సరి చేసుకో. నీ దగ్గర నుండి మొదలవుద్ది ఆశీర్వాదము. అప్పుడు నీ బిడ్డలకి, నీ భర్తకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. లేదు నేను అంతా బాగున్నానంటే సంవత్సరాల తరబడి నువ్వు అట్లాగే ఉంటావు, అట్లాగే ఈ లోకాన్ని నువ్వు వదిలేస్తావు. అప్పుడు ఎవరు నిన్ను తీసుకెళ్తారు? ఎక్కడికి తీసుకెళ్తారు? నీ పాపాలు క్షమించబడకుండా నువ్వు అన్ని సరి చేసుకోకుండా, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చెప్పిన సాడీలు, నువ్వు పెట్టిన పోట్లాట్లు, ఇవన్నీ సరి చేసుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎందుకు నీ హృదయంలోకి ఈ విషయాలు లోపలికి వెళ్ళడం లేదు? ఆ దుర్మార్గుణ్ణి నువ్వు బయటికి నెట్టేయాల. మార్తా అన్నది కంపు కొడుతుంది ప్రభు. అవును, మనం పాపాలు ఒప్పుకుంటే, మరి ఒకవేళ రక్షణ లేనటువంటి స్వనీతి పరులు ఏమన్నా అనుకోవచ్చు, కానీ సాధారణంగా మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు ఎవరు మనల్ని తిట్టరు, ఎవరు మనల్ని అమ్మో ఇట్లాంటిదంట అట్లాంటిదంట అని ఎవరు అనుకోరు. దేవుడు కృపను బట్టి ఈమె మారింది, దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మహింపరుస్తారే తప్ప, ఈమె దొంగది, ఈమె అబద్ధికురాలు, ఈమె మోసకత్త, ఈమె ఆమె పోట్లాటలు పెడుతుంది అంట, ఇప్పుడు మారానంటుంది అని ఎవరు అనరమ్మా. నువ్వు నిజంగా మారితే అనరు. నువ్వు మారకుండా నేను మారానంటే అప్పుడు అంటారు. మారానంటుంది, చేసే పనులు ఇట్లా ఉన్నాయి, ఉట్టి అబద్ధికురాలు, నోరిప్పితే అబద్ధం ఆడుతుంది, అన్ని దొంగ మాటలు చెప్పుద్ది, రక్షణ పొందానని చెప్పుద్ది, ఇదంతా ఉట్టిదయ్యేమ, రక్షణ పొందలేదంటారు. అదే నువ్వు రక్షణ పొందితే అమ్మో దేవుడు ఈమెని నిజంగా మార్చాడు, దేవుడు కనికరము కలిగిన దేవుడు. దేవుణ్ణి మహింపరుస్తామా ఏమా? మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మహింపరచబడతాడు. మార్తాకు చెప్పాడు, మార్తా నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ నువ్వు చూస్తావు. చూసిందా లేదా? తమ్ముడు బ్రతికి బయటపడ్డా లేదా? చదువుకోండి, ఇంట్లో చదువుకోండి. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మేము నమ్మకపోతే అనేక కార్యాలు మీరు చేయరంట. వారి అవిశ్వాసాన్ని బట్టి యేసయ్య ఆశ్చర్యపడెను అని కూడా వాక్యంలో మార్కు 6:5 అనుకుంటా ప్రభువా ఉంది. కాబట్టి ప్రభువా, ఏ రీతిగా నా తండ్రి మరి నీ సన్నిధిలో మేము విశ్వసించడానికి మాకు నేర్పించండి. శుద్ధ హృదయం నుండి విశ్వాసము బయలుదేరుతుందంట ప్రభువా. శుద్ధ హృదయం లేకుండా మేము తండ్రి మిమ్మల్ని మహిమపరచలేము, మీకు ఇష్టలుగా మేము ఉండలేము. కాబట్టి నా దయగల్ల తండ్రి,
మరి నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నిన్ను మహింపరచాలా, నమ్మాలా. మేము నమ్మితేనే అక్కడ కార్యాలు జరుగుతాయి ప్రభువా. నమ్మకము మాకు దయచేయమని అడుగుతున్నాను. నా దయగల్ల తండ్రి, నీ కృప మా మీద ఉంచండి ప్రభువా. నీ కృప తండ్రి, మేము నమ్మేటట్టుగా ప్రభువా మాకు సహాయం దయచేయండి. మార్కు 6:5 ఉన్న ప్రకారము ప్రభువా మేము నమ్మనట్లయితే మీరు ఆశ్చర్యపోతారంట. ఏంటి వీళ్ళ ఇంత అవిశ్వాసమా? నన్ను నమ్మలేకపోతున్నారా? ఈ కార్యము నేను చేయలేనా? భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త చిన్న విషయాలు చేయలేవా ప్రభువా? తండ్రి, మా అవిశ్వాసాన్ని బట్టి మీరు దుఃఖపరచబడుతున్నారు. క్షమించండి ప్రభువా. ఈ దినమున మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. విన్న వాక్యము సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోనీయద్దు ప్రభువా. ఇది లోపలికి వెళ్ళున్నట్లుగా ప్రభువా. మరి ఆ దుర్మార్గుడు ప్రభువా కూర్చొని ఉన్న ఆ చీకటిని, ఆ సాతాన్ని కూలిపోయేటట్టు చేయండి తండ్రి. మేము ఎప్పుడైతే ఒప్పుకుంటామో తగ్గించుకొని, అప్పుడు మీరు మాలోకి వస్తారు. సహాయం దయచేయండి ప్రభువా. విని వదిలేనియద్దు ప్రభువా. నీ కృపనుంచమని అడుగుతున్నాను నా తండ్రి. సహాయమును దయచేయండి. విన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. నా దయగల్ల తండ్రి, మీ కృప చూపించండి నా తండ్రి. సహాయమును దయచేయండి నా ప్రేమగల ప్రభువా. తండ్రి, మరి నీ సన్నిధిలోకి వచ్చి అడుగుతున్నాను ప్రభువా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మరి విశ్వాసముతోటి నేను స్వస్థపరచబడతాను అనే విశ్వాసం మీరు దయచేయండి. విశ్వాసం లేకుండా మేము ఎంత ప్రార్థన చేసినా వాళ్ళు ప్రార్థన వాళ్ళు వాక్యం వినరు. ఇవన్నీ కూడా చేయకుండా ప్రార్థన చేయండి అంటే సరిపోదు ప్రభువా. మేము కూడా తగ్గించుకొని వాక్యము చదువుకోవాలా. కాబట్టి మిమ్మల్ని విశ్వసించాలా. సహాయమును దయచేయమని ఈ వాక్యం కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా, నీకే మహిమ ఘనత సమస్తము చెల్లునుగాక. క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.